నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ నీలిమా, ఫిజియోథెరపిస్ట్ ఫ్రమ్ ఈవీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఈ రోజు మీకు టోసిస్ యొక్క ఎక్సర్సైజ్ అంటే డ్రూపింగ్ ఆఫ్ ఐలిడ్స్ అంటారు. ఒక్కరిని కిందకు ఉండడము, దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ మీ సొంతంగా మీరు ఇంటి దగ్గర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఎక్సర్సైజ్, మీకు ఏ కన్నుకైతే ఎఫెక్ట్ అవుతుందో ఆ కంటికి ఎక్సర్సైజ్ చేసుకోవాలి. కుడివైపు అనుకోవచ్చు. ఫస్ట్ కుడివైపు అనుకుంటే మీరు ఎక్సర్సైజ్ మొత్తం కుడివైపు చేసుకోవాలి. ఈ విధంగా మీరు మీ వేలిని పైకి పెట్టుకుని మీ వేలిని కంటిన్యూస్ గా చూస్తూ ఒక 10కి లెక్క పెట్టుకుని ఆపండి. ఈ విధంగా ఒక 10 సార్లు రిపీట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎక్సర్సైజ్, మీ వేలి కిందకి పూర్తిగా కింద తీసుకొచ్చి మీ వేలిని చూడాలి. కంటితో చూస్తూ ఒక 10కి లెక్క పెట్టుకుని ఆపండి. ఇట్లా ఒక 10 సార్లు చేయండి. తర్వాత నెక్స్ట్, మీ వేలిని పూర్తిగా కుడివైపు చివరికి తీసుకెళ్ళండి. అంటే మీకు ఎంతవరకు అయితే కనిపిస్తుందో అంతవరకు చివరికి తీసుకుని వెళ్ళి ఆ విధంగా చూస్తూ ఒక 10కి లెక్క పెట్టుకుని ఆపండి. ఇట్లా ఒక 10 సార్లు చేయండి. నెక్స్ట్ సేమ్ ఎడమ వైపు తీసుకుని వెళ్ళాలి. మీకు ఎంతవరకు అయితే కనిపిస్తుందో అంతవరకు పూర్తిగా తీసుకుని వెళ్ళి ఒక 10 సెకండ్లు అంటే 10కి లెక్క పెట్టుకుని ఆపండి. ఇట్లా ఒక 10 సార్లు రిపీట్ చేయండి. నెక్స్ట్, మీ వేలు మీరు ముక్కు దగ్గర తీసుకుని రావాలి. ఇట్లా పూర్తిగా చూస్తూ ఒక 10కి లెక్క పెట్టుకుని ఆపండి. ఇట్లా ఒక 10 సార్లు చేయండి. నెక్స్ట్, ఐబ్రో మధ్య వరకు రావాలంటే ఇక్కడ వరకు రావాలి. ఈ విధంగా 2 ఐబాల్స్ ఇట్లా రావాలి, దగ్గరికి రావాలి. ఇలా చూస్తూ ఒక 10కి లెక్క పెట్టుకుని ఆపండి. ఇట్లా ఒక 10 సార్లు చేయండి. తర్వాత ఐబాల్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ చేయాలి. అంటే కళ్ళు గుండ్రంగా తిప్పాలి. ఈ విధంగా క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, రివర్స్ లో ఇలా తిప్పకుండా ఉండాలి. ఇట్లా ప్రతి ఒక్క డైరెక్షన్ ఒక 20 సార్లు రిపీట్ చేయండి.